అంటే 2 పంటలు ఉండాలంటే ఎంతకాలం ఉండదు చెప్పండి ఇది పంటని? ఆటోమేటిక్గా ఇప్పుడు 8 నెలలకి గెలవచ్చుద్దండి. 8 నెలలకి గెలవచ్చుద్ది. 2 నెలల తర్వాత తయారవుద్ది. సుమారు 90 రోజులు తయారవుద్ది. అంటే 11 నెలలకు అవుద్ది. ఆ గెల కట్ చేసిన కాడి నుంచి దాని ప్రాసెస్ స్టార్ట్ ఇంకా ఇది ఇక రొటేట్ అవుతానే కట్ చేసే ముందు పిలకొస్తా ఉంటుంది. పిలకని ఆఫ్ చేసుకుంటామే, మనం కొంచెం పెరగనిచ్చి ఆఫ్ చేసుకుంటామే, ఆటోమేటిక్గా ఇది పెరుగుతూ ఉంటుంది. అది వచ్చా సుమారు గతంలో నేను ఒకసారి వేసి ఉన్నాను. వేసినప్పుడు ఫస్ట్ క్రాప్ అయిపోయే వరకు, ఫస్ట్ క్రాప్ 11 నెలల్లో కటింగ్ స్టార్ట్ చేస్తే రెండో క్రాప్ వచ్చే వరకు మళ్ళీ 18 నెలలకు మళ్ళీ కటింగ్ వచ్చింది. మళ్ళీ కటింగ్ వచ్చింది. అప్పుడు అదే దిగుమతి ఉందండి. ఫస్ట్ క్రాప్ దిగుమతి కొంచెం దిగుమతి అది వచ్చింది, కానీ ఖచ్చితంగా కరోనాలో పడడం మొత్తం పోయింది నరకల. కరోనా అంటే కొంచెం సేమ్ అసలు కరోనా ఒక పంట అయింది, రెండో పంట దిగుబడి అలా వచ్చింది, కరోనా స్టార్ట్ అయింది. అప్పుడు నేను సొల్యూట్ చేసేది ఏంటంటే, ఈ రైతులు తెలియక చాలామంది అనుకుంటున్నారు మొక్కజొన్న బాగా పండేస్తుంది దున్నేసేద్దాం అనుకున్నారు. కాదండి, టిష్యూ కల్చర్ ఎంత ఖర్చు పెట్టి వేసినప్పుడు కనీసం 2 పంటలన్నా తీసుకుంటేనే దానికి ఉపయోగం. మనం పెట్టిన ఖర్చు కూడా కొంత. అరటి అనేది నాకున్న అభిప్రాయం ప్రకారం అండి, ఇది దుంప ఫామ్ అవుద్ది. అవును, దుంపకు సాగు ఎందుకు ఉంటుంది? దుంపకు సాగు ఎందుకు ఉంటుంది? దాన్ని కట్ చేస్తే దుంప అనేది పెరుగుతూనే ఉంటుంది, ఇంకా పిలకొస్తానే ఉంటుంది. దుంప అనేది ఒకసారి నెత్తిన తర్వాత దుంప అనేది పెరుగుతూనే ఉంటుంది. అది నువ్వు చేసే విధానాలు బట్టి 2 పంటలు కాదు 3 పంటలు కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ పంటకి 50,000 ఖర్చు అయింది సార్ ఫస్ట్. రెండో పంటకు వచ్చే వరకు నీకు అంత ఖర్చు ఎందుకు? 25,000 తగ్గుద్ది. నీకు 25,000 తప్పినప్పుడు ఫస్ట్ పంటకి ₹1,00,000 వస్తే రెండో పంటకి 50,000 జరుగుతాయి. నువ్వు హడావుడిగా దున్నేసేస్తాను, నేను ఇంకో పంట వేసేస్తాను, ఇంకోటి వచ్చేస్తాను నువ్వు అనుకుంటమే తప్ప దానివల్ల ఉపయోగం లేదు.